హాయ్ అండి. ఈ సీజన్లో ఎక్కువగా వాడే చింతకాయలను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ చింతకాయలు అనేవి నీట్గా అలాగే లేతగా ఉన్న వాటిని తీసుకోండి. ఇప్పుడు వాటర్ తీసుకొని చింతకాయలని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో మట్టి డస్ట్ లాంటివి ఉంటాయి కదా, డస్ట్ అంతా పోయేలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతో రఫ్ చేసుకుంటూ డస్ట్ అంతా పోయేలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్గా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని పారబోసి ఫ్రెష్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడిగా ఉన్న క్లాత్ లేదా టవల్ కానీ తీసుకొని అందులోకి క్లీన్ చేసుకున్న పచ్చి చింతకాయలను వేసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఇలా తడి లేకుండా వీటిని ఇలా అస్సలు తేమ అనేది తడి అనేది లేకుండా క్లీన్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లేదా కవర్ కానీ తీసుకొని ఏది అయినా తీసుకోవచ్చు. బాక్స్లో అయితే ఇలా న్యూస్ పేపర్ పెట్టుకొని లేదా టిష్యూ పేపర్ పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయలను వేసి మళ్ళీ పైన న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్ని పెట్టుకొని క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 2 వీక్స్ వరకు ఈ చింతకాయలు అనేటివి 15 డేస్ వరకు ఉంటాయండి. అదే బయట పెట్టుకోవాలనుకుంటే తడి క్లాత్లో వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా వారం పాటు ఉంటాయి. అది ఫ్రిడ్జ్లో అయితే 15 డేస్ వరకు ఉంటాయి. ఇంకా నార్మల్ కవర్లో చింతకాయలను వేసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. తక్కువ ఉంటే ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఎక్కువ ఉంటే కవర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రెష్గా 1 మంత్ వరకు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.